ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ స్పౌస్ ఎర్లీ ఆన్. దేవుడు మనకి ఇవ్వబోయే భాగస్వామి కొరకు ముందుగానే ప్రార్థన చేయుట అనేదే శ్రేష్టమైన పని. సో మనం మామూలుగా చూసినట్లయితే యంగ్ సింగిల్ క్రిస్టియన్స్, చర్చ్కి వెళ్తున్నవారు, బైబిల్ చదువుతున్నవారు, మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా నీ చిత్తంలో ఉన్న హస్బెండ్ని, లేకపోతే నీ చిత్తంలో ఉన్న భార్యని, లేకపోతే నీ చిత్తంలో ఉన్న భాగస్వామిని నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఇంకా దానికి మించి ప్రార్థన చేయరు, దానికి మించి ఇంకా దాని గురించి ఆలోచించరు కూడా. God doesn't like vague prayers. He likes specific prayers. God cares about every teeniest and tiny desire you have in your heart. I want to share my specific prayers that I pray to God for my future partner. నేను నా భాగస్వామి కొరకు ఎటువంటి స్పష్టమైన ప్రార్థనలు దేవునికి అర్పించానో ఒక 5 పాయింట్స్ I want to let you know.